మాజీ సీఎం కేసీఆర్ బిడ్డను కారు పార్టీ నుంచెల్లి సస్పెండ్ చేసినాక జాగృతి జనం బాట పేరు మీద జనాలల్ల తిరిగిన కవితక్క పార్టీ వెట్టుడు పక్కా, అచ్చే ఎన్నికలలో పోటీ చేసుడు కూడా పక్కానే అని ఇప్పటికే కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. దానికోసానికి ఇప్పటికే అన్ని తీర్ల అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నది కవితక్క. ఇక కవితక్క వెట్టబోతున్న పార్టీ విధి విధానాలను తయారు చేసేందుకు 50 కమిటీలతోటి అధ్యయనం కూడా చేస్తున్నదట. ఇక పార్టీ పెడితే ఎట్లుండాలి, జనాలకు ఎట్లా పోవాలి, పార్టీని ఎట్లా పాపులర్ చేయాలి, వచ్చే ఎన్నికలలో పార్టీని అధికారంలోకి ఎట్లా తీసుకురావాలి అనే దాని మీద దేశంలో పేరు అయిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని కూడా రంగంలోకి దింపిందట కవితక్క. 2 నెలల్లోనే 2 మాటల హైదరాబాద్కు వచ్చిన ప్రశాంత్ కిషోర్ పార్టీ గురించి శానా ముచ్చట్లే మాట్లాడిండన్న గుసగుసలు బగ్గన వినబడుతున్నాయి. మొన్న సంక్రాంతి పండుగ యాళ్ళ కూడా ఇద్దరి నడుమ పార్టీ గురించి చర్చలు జరిగినాయట. కానీ ఈ ముచ్చట్ని ఇప్పటికే ఇటు కవిత అటు జాగృతి ప్రతినిధులు బయటికి తెలవనిత్తలేరు. గుజరాత్ మోడల్ పేరు మీద దేశమంతటా మోడీ పేరు మారుమోగేటట్టు చేసినట్టే తెలంగాణ మోడల్ పేరు మీద కేసీఆర్ పరిపాలనను కూడా దేశం అంతటికి తెలిసేటట్టు చెయ్యాలి. దాంతోటి జాతీయ రాజకీయాలలో కారు పార్టీని రువ్వడి మీద ఉరికిద్దామని చూసి టీఆర్ఎస్ పార్టీ పేరు మార్వక ముందే ఇదే ప్రశాంత్ కిషోర్ తోటి కొన్ని రోజులు కేసీఆర్ సారు పనిచేసిండు. ఏం ప్రచారాలు చేయాలి, ఎట్లా చేయాలి, ఏం కథ అనే దాని మీద కొద్ది రోజులు మంచిగానే పనిచేసింది ప్రశాంత్ కిషోర్ టీం. కానీ ఆఖరికి ఆయన చెప్పిన పనులు నచ్చలేదని ప్రశాంత్ కిషోర్ ను పక్కన పెట్టి సొంత ఆలోచనలతోటి ముంగడికి పోయిండు కేసీఆర్ సార్. ఇక మొన్నట్ల బీహార్లో జరిగిన ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ తరపున అభ్యర్థుల్ని నిలబెట్టిండు గానీ ఒక్కలంటే ఒక్కల్ని కూడా గెలిపించుకోలేకపోయిండు. దీంతో సొంత పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోలేనోడు ఇక పొరుగు రాష్ట్రాలలో వేరే పార్టీలనేమి అధికారంలోకి తీసుకొస్తాడని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి అసొంటి ప్రశాంత్ కిషోర్ కవితక్క వెట్టబోయే పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చేతందుకు ఎసొంటి వ్యూహాలు చేస్తాడు, పార్టీ జనాలకు పోయేతందుకు ఎసొంటి కార్యక్రమాలు చేయాలని చెప్తాడో, మరి ఆ సలహాలను కవితక్క పాటిస్తుందో లేకుంటే నాయన లెక్కనే కొద్ది రోజులు గడిచినాక నాకే వ్యూహకర్తలు అవసరం లేదు, నేనే పెద్ద వ్యూహకర్తనని సొంత ఆలోచనలతోటి కవితక్క ముంగటికి పోతుందో ఎట్లనో చూడాలి మరి.